బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో రోజు రోజుకి పరిస్థితి చేజారిపోతోంది. నిజంగా అక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక శ్రీలంక మాదిరిగా, ఒక నేపాల్ మాదిరిగా, గతంలో ఒక బంగ్లాదేశ్ మాదిరిగా మారిపోతుందా? అక్కడ అధ్యక్ష ప్రధానిని పరిగెత్తించినట్టుగా ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ రాబోతుందా అనంటే ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే ప్రజలు మాత్రం ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్లో అమెరికాలో షట్ డౌన్ ఎఫెక్ట్ కనబడుతోంది. విమానాల రాకపోకలకి తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. అమెరికాలో ఇప్పటికే 40 ఎయిర్పోర్ట్ల పైన ఈ షట్ డౌన్ ప్రభావం కనబడుతూ ఉండగా న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, చికాగో, అట్లాంటా, లాస్ ఏంజల్స్ మరియు డల్లాస్ ఎయిర్పోర్ట్ల పైన కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. రేపటి నుంచి మరో 1800 విమానాలని పూర్తిగా రద్దు చేయబోతున్నారట. ఇది అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైన షట్ డౌన్గా చెప్తూ ఉన్నారు. సో ఇంతకీ షట్ డౌన్ అంటే ఏంటి? షట్ డౌన్ అని చెప్పడం మూలంగా అమెరికాలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? షట్ డౌన్ అంటే ఏంటి అని అంటే మీకు అర్థమయ్యే రీతిలో మనకు ఉన్నటువంటి మీకు కొన్ని ఉదాహరణలు చూపించి మీకు అమెరికాలో షట్ డౌన్ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మన దగ్గర ఏ మాదిరిగా అయితే అప్పర్ హౌస్, లోయర్ హౌస్ రెండు ఉంటాయో, డైరెక్ట్గా ప్రజల చేతే ఎన్నుకోబడ్డేవారు లోయర్ హౌస్లో ఉంటారు. ఆ తర్వాత రాజ్యసభ ఉండేటువంటి విధంగానే అక్కడ కూడా అమెరికాలో కూడా అప్పర్ హౌస్ అనేది ఉంటుంది. సో 100 మంది సెనేటర్లు ఉంటారు, రిప్రజెంటింగ్ 50 స్టేట్స్. 50 రాష్ట్రాల నుంచి ఒక్కో రాష్ట్రం నుంచి 2 చొప్పున 100 మంది సెనేటర్లు అప్పర్ హౌస్లో ఉంటారు. అయితే వీళ్ళే ఇప్పుడు లెజిస్లేటివ్ ఫెడరల్ ఫండ్స్ అంటే ఒక ప్రభుత్వం నడవడానికి, ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఇతరత్ర వ్యవస్థలకి మొత్తానికి డబ్బులు ఎంత ఖర్చు చేయాలి, ఎలా ఖర్చు చేయాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకొని ఒక బడ్జెట్ని అలకేట్ చేస్తారు. అయితే ఆ బడ్జెట్ని అలకేట్ చేసిన తర్వాత ఆ బడ్జెట్ని ఆమోద ముద్ర వేసేది అధ్యక్షుడు. సో అయితే 31 సెప్టెంబర్ కల్లా ఆ బడ్జెట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. ఫెడరల్ ఫండ్స్ మొత్తం కూడా డిసైడ్ అయిపోయాయి. కాంగ్రెస్ అంటే దాన్ని అప్పర్ హౌస్ని కాంగ్రెస్ అంటూ ఉంటారు. సో కాంగ్రెస్ మొత్తం కూడా డిసైడ్ చేసింది, అప్రూవల్ ఇచ్చేసింది, ట్రంప్ దగ్గరికి పంపించింది. కానీ ఆ బడ్జెట్ అలొకేషన్లో ఏదో తప్పిదాలు ఉన్నాయన్నట్టుగా భావించిన డొనాల్డ్ ట్రంప్ లేకపోతే లోయర్ హౌస్ ఎన్నుకోబడ్డ వాళ్ళంతా కూడా వారు దాన్ని ఆమోద ముద్ర వేయలేదు. దీంతో ఇప్పుడు ఈ షట్ డౌన్ మొదలైంది. మీకు అర్థమవుతుంది కదా. ఉదాహరణకి 1 నెల జీతం చేశారనుకోండి, పైనుంచి నిధులేం రాలేదు, ఆ జీతగాళ్ళకి ఏం జీతం ఇస్తారు? బడ్జెట్ లేని. సో ఇప్పుడు జరుగుతుంది అదే అమెరికాలో కాంగ్రెస్ డిసైడ్ చేసిన ఆ ఫెడరల్ ఫండ్స్ అనేది కొంత ఆమోదయోగ్యం లేవని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దాన్ని తిరస్కరించి హోల్డ్లో పెడితే నెల రోజులు, ఈరోజు నేను వారు చెప్పే సమయానికల్లా 36 రోజులు అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ పూర్తిగా రద్దయిపోయాయి. అంటే ఉద్యోగం చేయడానికి అర్హత ఉన్నా, ఉద్యోగులుగా చేస్తున్నా వాళ్ళందరికీ హాలిడేస్ పంపించేశారు. మేము మీకు జీతం ఇవ్వలేకపోతున్నాం, మీరు ఇళ్ళలో వెళ్ళండి, మీరు హాలిడేస్ తీసుకోండి, మళ్ళీ మేము జీతం ఇవ్వగలుగుతామనే సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కూడా రిక్రూట్ చేసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగులకు హాలిడేస్ ఇచ్చేశారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ హాలిడే తీసుకుంది, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కుంటుబడిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వార్తలో 1800 విమానాలు రద్దవడం గల ప్రధాన కారణం ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ లేకపోవడం. నిన్న అమెరికాలో ఒక విమానం ప్రమాదానికి గురైంది. హవాయి వైపు వెళ్ళవలసినటువంటి ఆ విమానం కెంటక్ అనేటువంటి ప్రాంతం నుంచి హవాయి వైపుకి వెళ్ళవలసినటువంటి ఆ విమానం కాస్త లోవియస్ మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ కుప్పగూలిపోయింది. మంటలు వచ్చాయి, పెద్ద ఎత్తున 4 మరణించారు ఆ సంఘటనలో. అది ఒక 30,000 గ్యాలన్స్ సంబంధించినటువంటి ఒక ఫ్యూయల్ని క్యారీ చేస్తున్న ట్రాన్సిట్ విమానం. అది ఎందుకలా జరిగిందంటే కారణం ఏం చెప్పారు అక్కడ ఏవియేషన్ అధికారులు అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అధికారుల సమన్వయం లేకపోవడం, అంటే కమ్యూనికేషన్ లేకపోవడం, సమన్వయం లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మరి ఎందుకు సమన్వయం లేదు అని అంటే వారందరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం గల ప్రధాన కారణం స్టాఫ్ లేరు. అక్కడ విమానాలకు తగ్గట్టుగా స్టాఫ్ లేరు. స్టాఫ్ లేకపోవడం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందనేది ఏవియేషన్ అధికారులు చెప్పారు. సో మరొక 1800 విమానాలని చూడండి, 1800 విమానాలంటే ఇట్స్ బిగ్గెస్ట్ డెడ్లియెస్ట్ షట్ డౌన్గా చెప్తోంది అమెరికా. సో 1800 విమానాలని రద్దు చేస్తూ అమెరికా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ ఈ ప్రకటన చేశారంట. ఇంకా ఇది రోజు రోజుకి తీవ్రమైతే, ఇంకా మేము ఎయిర్ కంట్రోల్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోలేకపోతే ఇంకా ఈ పరిస్థితి పెరగొచ్చు. ఇప్పటివరకైతే 1800 విమానాలు మాత్రం రద్దు చేస్తున్నాము, కానీ ఇంకా దీని తీవ్రత పెరగొచ్చు, ఇంకా విమానాలు రద్దు అవ్వచ్చు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ లేకపోవడానికి కారణం డబ్బులు లేవు. డబ్బులు ఎందుకు లేవనంటే ఫెడరల్ ఫండ్స్ని, కాంగ్రెస్ అప్రూవ్ చేసిన ఫెడరల్ ఫండ్స్ని డొనాల్డ్ ట్రంప్ అప్రూవ్ చేయలేదు. అటు లోయర్ హౌస్ అంటే పీపుల్ ఎలక్టెడ్ హౌస్ గవర్నమెంట్ లోయర్ హౌస్ ఈ ఫెడరల్ ఫండ్స్ని యాక్సెప్ట్ చేయలేదు. సో డబ్బులు లేవు,
డబ్బులు లేకపోతే ఉద్యోగులు పనిచేయరు కాబట్టి వాళ్ళకి ఓ సెలవులు ఇచ్చేసి ఇంటికి పంపించేశారు. సో అక్కడ డబ్బులు లేవు, ఉద్యోగులు లేరు కాబట్టి విమానాలు రద్దు చేస్తున్నాము. ఇంకా ఇది రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంది. మరింతగా కూడా ఈ విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది. విమానాలు ప్రయాణాలు కొనసాగిస్తున్నారని డెఫినెట్గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ కావాల్సిందే, వాళ్ళు అక్కడ స్టాఫ్ ఉండాల్సిందే. ఆ స్టాఫ్ లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి నేను తీసుకున్నారంటే ఒకసారి డెమోక్రాట్సే, రిపబ్లిక్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు అక్కడ. సో డెమోక్రాట్స్ మూలంగానే జో బైడెన్ గతంలో అధికారంలో పార్టీ డెమోక్రాట్ పార్టీ. సో డెమోక్రాట్ పార్టీ చేయడం మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ పార్టీ పైన ఆగ్రహం వెలుగెక్కారు. డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. So we had an amazing trip. We had incredible meetings with President Xi of China. As you know, with the brilliant new Prime Minister of Japan, we just had a great time. And with the President of South Korea, we had an amazing journey. We also saw a lot of other countries. We brought back home with us trillions of dollars. Trillions, many trillions of dollars, and our country is doing well. The shutdown proceeds because the Democrats just don't know what they're doing. I don't know what's wrong with them. They've never done a thing like this. They've become crazed lunatics. All they have to do is say, let's go, let's open up our country, and everything snaps back into shape. So there's something wrong with them. Are you going to meet with Democratic leadership? I'm always going to meet. All they have to do is open up the country. Let them open up the country, and we'll meet. We'll meet very quickly. But they have to open up the country. It's their fault. Everything is their fault. It's so easily solved. You know, we have a number of Democrats that have already voted for this. But the Republicans are very unified. They're very strong. And they want to do what's right for the country. They don't want to see trillions of dollars wasted on people that came into our country illegally, many from prisons and many from areas that you don't want to even know about. So we'd like to see this taken care of rapidly. You have a lot of, we have tremendous support, but it's not even support, it's common sense. Open up the country. Obamacare has turned out to be a disaster, as I've been saying for years. It can be fixed or redone. People don't get good health care and their premiums go up every single year. So we should change it. It's a disaster. Obamacare is bad health. ఓకే, ఇది డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట. డెమోక్రాట్స్ చేయడం మూలంగానే ఇంతటి విపత్కర పరిస్థితి ఉందంటున్నారు. ఆయన ప్రతిసారి తెలిసిందే కదా, అధికారంలో ఉంది మీరు, అధ్యక్షుడైంది మీరు, ప్రజలకు హామీలు ఇచ్చింది మీరు, దాన్ని ఎలా ముందు తీసుకురావాలో చేయాల్సిన పని మీది. ప్రతిసారి ఏదో జరిగిందనంటే ఉక్రెయిన్పై యుద్ధం ఏమైనా జరుగుతుందంటే ఇండియా కారణం అన్నట్టు, ఇరాన్ ఇజ్రాయెల్ ఎందుకు గొడవ పడుతున్నాయంటే పక్కనటువంటి ఇతర దేశాల కారణము లేకపోతే ఇస్లామిక్ దేశాల కారణం అని చెప్పినట్టు ఎప్పుడు ఎవరో ఒకరి మీద నెట్టడం తప్ప ఆయన ఎప్పుడు యాక్సెప్టెన్స్ ఉండదు కదా. ఇప్పుడు అలాగే చేస్తున్నాడు. లోపల జరిగేటువంటి యుద్ధం మీద ఎవరి మీద నెప్పనెట్టాలి మళ్ళీ. అందుకే డెమోక్రాట్ల మీద నెప్పనెడితే చేతులు దులిపేసుకుంటూ అయిపోతుంది. యుక్రెయిన్పై యుద్ధానికి ఇండియా కారణం అని చెప్పినట్టు, ఇరాన్ ఇజ్రాయెల్ మరి యుద్ధానికి కారణం ఇస్లామిక్ దేశాలకు కారణం అని చెప్పినట్టు, ఇప్పుడు లోపల అంతర్యుద్ధానికి కారణం డెమోక్రాట్లు అని చెప్పి చేతులు దులిపేసుకుంటే ప్రజలంతా నాకు మళ్ళీ సపోర్ట్ చేస్తారు, మళ్ళీ నాకు శాంతి బహుమతిని ఇస్తారని చెప్పిన రకంగా ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది ఈ మాటల్లో. యు ఆర్ బీయింగ్ ఏ ప్రెసిడెంట్, యూ షుడ్ హావ్ టు సాల్వ్ ఆల్ దీస్. మీరు దీనికి సమస్యకు పరిష్కారం చూపించాలి. యు ఆల్ ఎనఫ్, మీకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయి, మీరు అన్ని రకాలుగా ప్రపంచ దేశాల యుద్ధాలనే ఆపుతున్న మీరు లోపల ఈ షట్ డౌన్ సిచ్యువేషన్ ఆపలేరా? మరి డబ్బులు తక్కువ ఉన్నాయా? అక్కడ జరుగుతుందంతా ఏంటి? అప్పర్ హౌస్ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఫెడరల్ లెజిస్లేటివ్ ఫెడరల్ ఫండ్స్ని యాక్సెప్టెన్స్ తీసుకొని షట్ డౌన్ మనం రివైవ్ చేస్తే అయిపోతుంది, షట్ డౌన్ క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. అలా కాదు, మేము మొండిపట్టుతో ఉన్నాం, ఇలాగే ఉంటాం, కానీ నెపం మాత్రం పరువు అంతా కూడా డెమోక్రాట్లది వెళ్ళాలి, డెమోక్రాట్ మొత్తం పరువు తీసుకోవాలి, డెమోక్రాట్లపై నెప్పనెట్టాలి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఇదే చాలా స్పష్టంగా కనబడుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రతి చర్య బయట దేశాలపైన కాదు, లోపల ఆయన దేశంలో కూడా తీవ్రమైనటువంటి అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి. ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, ఎటు వెళ్ళలేకపోతున్నారు, షట్ డౌన్ సిచ్యువేషన్ నెలకొంది. మెడికల్ ఎమర్జెన్సీకి తప్ప, హెల్త్ ఎమర్జెన్సీకి తప్ప మిగిలినది దేన్ని కూడా ఎమర్జెన్సీగా ట్రీట్ చేయడం లేదు. ఏవి కూడా అక్కడ రవాణా పూర్తిగా రద్దు అయిపోయింది. ఫ్లైట్స్ కంప్లీట్గా షట్ డౌన్ అవుతున్నాయి, కంప్లీట్గా రద్దు చేస్తున్నారు. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇదొకటే కాదు, గ్రాస్ లెవెల్స్లో ఉండాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా పనిచేయడం లేదు.
ఇంకా మరీ ఎక్స్ట్రీమ్ అయిపోతే రేపు మాప అమెరికా మొత్తం కూడా చెత్తమయం అయిపోయే అవకాశం ఉంది. సో డెఫినెట్గా మన మాదిరిగా ఉండకపోవచ్చు, బట్ కొంత సిస్టమేటిక్గా ఉన్నప్పటికీ ఆ చెత్త డబ్బాలో డస్ట్బిన్స్లో వేసి చెత్తని తొలగించాలి కదా. ఆ చెత్త తొలగించేటట్టు ఉద్యోగులకు కూడా జీతాలు లేకపోయిన తర్వాత ఆ చెత్తను తొలగిస్తారు వాళ్ళు. సో అటువంటి సిచ్యువేషన్ కూడా రాబోతోంది త్వరలో అమెరికాలో. ఈ షట్ డౌన్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయి 36 రోజులు అవుతోంది. ఇది రోజు రోజుకి ఇంకా పెరుగుతోంది, దీని తీవ్రత ఇంకా కనబడుతోంది, ఆయన తీవ్ర వ్యతిరేకతని కనబడుతుంది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇంకా నెప్పనెట్టే ప్రయత్నం, ఇంకొకరిపై వేలు చూపే ప్రయత్నం, కానీ దాన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం మాత్రం ఏమాత్రం కనిపించలేదు. సో ఇప్పుడు 1800 విమానాలు రేపటి నుంచి రద్దు కాబోతున్నాయంట. సో ఇటు లాస్ ఏంజలస్, డెలాస్, చికాగో, అట్లాంటా ఈ ప్రాంతాల నుంచి, న్యూయార్క్ లాంటి ప్రాంతాల నుంచి ఎటువంటి విమానాలు కూడా నడవడం లేదు, కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి. వాషింగ్టన్ డీసీ నుంచి కూడా కంప్లీట్గా విమానాలు రద్దు చేశారు. మరో 1800 విమానాలు రద్దు అవుతున్నాయి. రేపటితో ఈ 1800 విమానాలు కంప్లీట్గా క్లోజ్ అవుతాయని చెప్పి అక్కడి రవాణా శాఖ మంత్రి షఫీ చెప్పుకొచ్చారు. సో ఇంకా ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవకాశం ఉంది. ఇది కంటిన్యూ అవడంతో పాటుగా సీన్ డఫీ రవాణా శాఖ మంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఈ కంటిన్యూ అవడంతో పాటుగా ఇంకా తీవ్రమైన కొద్దీ ఇంకా ఈ విమానాలు రద్దవుతూనే ఉంటాయి. షట్ డౌన్ ఆపరేషన్స్ ఎఫెక్ట్ ఇదంతా అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ యొక్క అమెరికా సిచ్యువేషన్ ఇంత దిగజారిపోవడానికి అంటే ఈ పాపపుణ్యాలు బహుశా మీరు నమ్మరేమో, బట్ నేను కూడా నమ్మను. బట్ మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఈ సిచ్యువేషన్కి ఇండియాపై దెబ్బ కొట్టే ప్రయత్నం, ఇండియాని కొంత ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నమే బూమరాంగ్ అయిందా? ఇండియాని దెబ్బ కొట్టాలనుకున్నాడు కాబట్టి ట్రంప్కి ఇటువంటి దుస్థితి ఏర్పడిందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.